ఇక సంధ్య థియేటర్ కి దగ్గర జరిగినటువంటి ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇటు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిమాండ్ కు తరలించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ ని పోలీసులు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 300 మంది పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ కు ఇటు అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా చేరుకున్నారు. సో ప్రస్తుతం ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్రాష్ చేయాలని ఇక సంధ్య థియేటర్లో ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్తో పాటు పుష్ప 2 మూవీ టీం కూడా స్పందించింది. మృతురాలు రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపింది. అయితే తొక్కిసలాట ఘటనపై ఇటు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ను కూడా నిందితుడిగా చేర్చారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో ఇప్పటికే పోలీసులు 3 అరెస్ట్ చేశారు. నిన్న ఢిల్లీలో పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ ఉదయమే హైదరాబాద్కు వచ్చారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తొక్కిసలాట ఘటనపై ప్రశ్నించనున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్రాష్ చేయాలంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు యాక్షన్ దిగారని చెప్పాలి. ఇక పోలీసులపై హీరో అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఉన్నపలంగా తమతో రావాలంటే ఎలా బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా అని అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనను తీసుకెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కనీసం బట్టలు మార్చుకునేందుకైనా సమయం ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. అయినా పోలీసులు వెంటనే బయలుదేరాల్సిందేనని తమ వెంటనే తీసుకెళ్లారు. సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనపైన నమోదైన